నత్తల్ని అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ ఉంటాం. నత్త నడక అంటూ మెల్లగా నడిచేవారిని హేళన చేస్తాం. అలా మెల్లగా నడిచే నత్తలు పొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. ఆఫ్రికా నత్తలు గోదావరి జిల్లాల్లోని తోటలపై పడి తినేస్తున్నాయి. గుట్టలుగా తోటల్లో చేరి రైతులకు లక్షల్లో నష్టాన్ని కలిగిస్తున్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్తల దాడిలో నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైతన్నలను హడలెత్తిస్తున్న ఆఫ్రికా నత్తల దండయాత్రపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆఫ్రికా నత్తలు ఆంధ్ర రైతుల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. 100 ఏళ్ల నాడే కలకత్తా చేరుకున్న ఆఫ్రికా నత్తలు ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని పండ్ల తోటల్ని పొలాల్ని గుల్ల చేస్తున్నాయి. కుప్పలు కుప్పలుగా తోటల్లో చేరి పామాయిల్, బొప్పాయి, కోకో, చిక్కుడు, మినుము, పెసర, గడ్డి పంటలపై దండయాత్ర చేస్తున్నాయి. హఠాత్తుగా తెల్లవారేసరికి మొక్కల మీద వందల సంఖ్యలో చేరి ఆకులు, కాయ, కాండం, మువ్వలను తినేస్తున్నాయి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి క్రిమి సంహారక మందులు చల్లితే అవే పోతాయన్నారు. మందులు పిచికారీ చేసినా అవి చచ్చి మళ్లీ కొత్తవి వస్తున్నాయని, వీటికి శాశ్వత పరిష్కారం చూపించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండలం ఆవపాడు, సింగరాజుపాలెం గ్రామాల్లో నత్తల దండయాత్రతో రైతులు లక్షల్లో నష్టపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదని కాలవల్లో చూసే నత్తలు ఏకంగా పొలాలు, తోటలపై పడి ధ్వంసం చేస్తూ తమను కోలుకోలేని విధంగా దెబ్బతీశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాను వేసిన 15 ఎకరాల బొప్పాయి తోటను జున్నులాగా తినేస్తున్నాయని సింగరాజుపాలెం గ్రామానికి చెందిన రైతు వామిశెట్టి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేసిన చిక్కుడు పంటను నత్తలు నాశనం చేస్తున్నాయని, ఎన్ని మందులు కొట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని అచ్యుత నాగేశ్వరరావు చెప్పారు. పంటకొచ్చే టయానికి నత్త అనేది ఆచరించి ఎప్పుడు చూడనటువంటి ఏరియాలో నాకు ఈ నత్తలంటే ఎప్పుడో కాలం కింద బోధులంటా చూసాము, ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు. కానీ నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నత్త అనేది కనపడుతుందో తెలీదు. ఇలాంటి టైంలో ఈ నత్త ఏంటి అని చెప్పేసి అక్కడక్కడ 1-2 కనపడుతుంటే 2 బకెట్లు 3 బకెట్లు కానీ స్టార్ట్ చేస్తే నేను ఎకరానికే వచ్చి 5 బత్తాలు 4 బత్తాల దాకా ఏరుకుంటూ వచ్చాను. అలాగే 2 నెలలు 3 నెలలు ఏకదాటిగా కష్టపడ్డాం. కానీ అసలు ఇది పంట తీరుకు వచ్చి మన టయానికి పంట వచ్చే టయానికి ఇది అందుకోవడంతో ఈ బొబ్బాస్ అనేది పూర్తిగా నేను నష్టపోయాను. ఎకరం 50,000 కౌలు అయితే దీని పెట్టుబడి అయితే చాలా పెట్టుబడి. పాదులు లేదు, ఇప్పుడు మాకు వచ్చింది ఏమీ లేదు. ఇక ఈ నత్తల వల్ల మేము మందు కొడతాం, ఇంటికి వెళ్తాం, ఇవి సరిపోతున్నాయి. మళ్ళీ వచ్చేటికి పులిగా నత్తలు ఉంటున్నాయి తెల్లారేటప్పటికి. ఇప్పుడు ఇది కాకుండా వేరే వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు మినపసేను చల్లుదాం అనుకున్నాం, మొత్తం 10 ఎకరాలు ఉంది మినపసేను చల్లేది. దీని గురించే మానేసాం. ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న ఒకటి వేయాలి. అసలు అది కూడా వేయాలో మానాలో కూడా వేయడం లేదండి, ఎందుకంటే తెల్లారిపాటికి చేను నత్తలే ఉంటున్నాయి. నత్తల ఏరివేతకు, మందుల పిచికారీకి భారీగా ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నత్తలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ఉద్యాన శాఖ తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నత్తల దండు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని, పాలకులు మొద్దు నిద్ర వీడి అన్నదాత కష్టాన్ని పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. పంటల మొదళ్లలోని మృదువైన భాగాన్ని నత్తలు తినేస్తున్నాయి. మొక్కకు సూక్ష్మ పోషకాలు అందకపోవడంతో ఎదుగుదల ఆగిపోతోంది. తెగుళ్ల నిరోధక శక్తి తగ్గి చనిపోతున్నాయి. ఆఫ్రికా నత్తల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నత్తలు విపరీతంగా ఉన్నాయండి. అది మందు కొడటానికి తీసుకొచ్చారండి, వేస్తారు తీసుకొచ్చి నిన్న కొట్టేవండి. ఎక్కడ చచ్చిపోతే రాలిపోతాయి అన్నారు కానీ ఎక్కడ రాలేదండి, ఏం అవ్వలేదు. మా తోటకి తినేస్తున్నాయి. బొబ్బాస్ తోట పూలు, అవి కాయలు, పామాయిల కాయలు నాకేస్తుంది. మా మూవు కాడ విపరీతంగా నత్తలు. ₹1,00,000 పెట్టానండి, 5 ఎకరాలండి. ఎకరానికి 30,000 25,000 అలా పెడతామండి పెట్టుబడి. లేదని కొట్టలే. చేతికి వస్తాక ఇంకా సరిసరిగా 40 రోజులు టైం ఉందండి రావడానికి. 40 రోజుల్లో మరి ఉంచుద్దో ఇది మొత్తం తినేద్దాం ఏం లేదు. నత్తలను కంట్రోల్ చేస్తే చాలండి, మాకు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు నష్టం జరిగితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోకపోతే మా పరిస్థితి ఏంటండి మరి? మా గ్రామంలో ఆఫ్రికన్ నత్తలు బెడద బాగా ఎక్కువగా ఉంది. ఈ నత్తల వల్ల అనేక కూరగాయ పంటలు కానీ, ఈ పళ్ళు పొలం పంటలు కానీ, అంటే హార్టికల్చర్ పంటలు కానీ ఏదైనా సరే బాగా డ్యామేజ్ అవుతుంది. ఆ నత్తలు 1-2 కాదు, కోకొల్లలుగా వచ్చి పంట పొలాల మీద పడి బాగా డ్యామేజ్ చేసి బాగా తినేస్తున్నాయి. దానివల్ల రైతు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాడు. ఈ గవర్నమెంట్ వారు కానీ, లేకపోతే ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా సరే దీని మీద తగు చర్య తీసుకుని ఇలా నత్తల నివారణ ఎలా చేయాలి అనేది వచ్చి మొత్తం డిపార్ట్మెంట్ అన్ని కదిలి వచ్చి దీన్ని నివారణ చేస్తే ఈ రైతు రేపు నిలబడటానికి సరిపోతాడు.
ఆంధ్రప్రదేశ్లో రైతుల్ని ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు ప్రకృతి ప్రకోపం దారుణంగా నష్టపరుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నత్తల దండయాత్రతో తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాకాసి ఆఫ్రికా నత్తలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నల్లజర్ల మండలం ఉన్నటువంటి పొలాలపై కూడా గుంపులుగా దాడి చేస్తూ అన్నదాతలకు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా పూర్తిగా తీవ్ర నష్టాన్ని మిగుస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధించి పాలకులైనా స్పందించి తమకు సంబంధించి ఈ నత్తల బెడల నుంచి కాపాడాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. వీడియో సాయితో రాజు, సాక్షి టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి.